సోషల్ మీడియాలో అదే పనిగా తిప్పడం. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు ఆమె తెలుగుదేశం నారాయణ మరదలను కాబట్టి చో పెట్టారు. ఆమె చాలా చెప్పి ఏమైంది ఇప్పుడు, ఎక్కడుంది ఆమె, దాని ప్రభావం ఏమన్నా, ఆ వీడియోల ప్రభావం ఇప్పుడు ఏమైనా ఉందా? కాబట్టి నేను అనేది వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా పబ్లిక్ డిస్కోర్స్, ప్రజల చర్చను వీళ్ళు పక్కదో పట్టిస్తున్నారు. మూడోది ఇదిగో ముద్రగడలాగా ఆ సమయంలో ఒకసారి ఇంకా పూర్తి కోపతాపాలకు గురైపోతే అసందర్భమైన ప్రస్తావనలు కూడా తీసుకొస్తున్నారు. ఇట్స్ టోటల్లీ రాంగ్. తన కూతురుని అక్కడ నిలబెట్టడం పొరపాటు అని ఆయన అనుకుంటే ఆయన మళ్ళీ వీళ్ళ పేరు తేవడం కూడా అంతే. వెంటనే వీళ్ళు దీని మీదకి పోతారు. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ ఆ సంబంధాలు ఏంటి, లేదా గోదావరి జిల్లాలకు ఏం చేయాలి, ఆ విషయాలు వదిలేసి వీటి చుట్టూ తిరగడం అంటే ఒక పెద్ద వ్యూహాత్మకంగా అప్రధానమైన విషయాలు, కుటుంబ విషయాలు. ఇప్పుడు అక్కడ కూడా అంతే కదా, కడప జిల్లాలో ఇప్పుడు జగన్ చెల్లెలు, ఇంకో చెల్లెలు, లేకపోతే ఇంకొకరు, ఎన్ని రోజులు దాని గురించి మాట్లాడుతామని కోర్టు కూడా అక్షంతలు వేసింది. మీరు ఎందుకని ఇప్పుడు అదే ఇప్పుడు చూడండి, షర్మిల కమ్యూనిస్టులు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఇండియా కూటమిగా కూర్చున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది మాట్లాడటం, బీజేపీ జగన్ ఇవన్నీ. ఒక్క ఆమె మాత్రమే ఉంటే మటుకు మళ్ళీ వెంటనే ఇవే గొడవ. ఇప్పుడు ఈరోజు కూడా మీరు కూడా పెట్టారు కదా గొడ్డలి, అర్ధరాత్రి, ఇవన్నీ ఉన్నాయి కదా కోర్టు ముందు. నేను చెప్తుంది ఏంటంటే కుటుంబాల్లో అంశాలను వీటిని కలగాపులగం చేసి పదే పదే వాటి చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం ఏమీ ఎంత మాత్రం లేదు. ఆయన కూతురు చేరొచ్చు నిజంగా జనసేనలో, ఎందుకు చేరకూడదండి? ఇప్పుడు ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీ చనిపోయాక మేనకాన్ని బయటికి పంపించారు. ఆమె బీజేపీలో ఉన్నారు కదా మంత్రిగా. ఏముంది దానికి, రాజకీయాలే, కుటుంబాలే, దానికి ఏం లేదు. కానీ అవాంఛనీయమైన పరిస్థితి మనకి ఇక్కడ వచ్చింది. అంత గుమ్మడికాయంత ముత్యాలని అందరూ మర్యాదకు పెట్టింది పేరు కదా. మీరు సన్నాసులు అంటే మీరు సన్నాసులు అని అన్నప్పుడు కూడా చాలా మర్యాదగా అండి అనుకుంటారు. అనుకునే చోట ఈ వాతావరణం ఏంటి, ఈ తిట్లేంటి, ఒకరి మీద ఒకరు బయట పెట్టుకోవడం ఏంటి, ఈ గొడవలు, పరుగులు తీసుకుంటున్నారు సార్. ఇది అక్కడున్న కల్చర్ కూడా దీనివల్ల దెబ్బతినిపోయే ఒక పరిస్థితి. అంత అవసరం లేదండి. ఒక శాసనసభ ఎన్నిక విజయము దానికోసం, దాంతోనే ఏం అవ్వదు. సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇందాక మీరు ఈ గన్ సరెండర్ చేశారు అన్నారు, అది ఏ సందర్భం అండి? నాకు ఇష్టం లేదు అవి అదే పనిగా తవ్వుకోవడం. ఇప్పుడు కాదులేండి, అది చిరంజీవి కూతురు అంటే ఈయన రెఫర్ చేశాడు కాబట్టి నేను అన్నాను. ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి గన్ సరెండర్ చేశారు పోలీసులు. అంటే మా కుటుంబ సభ్యుల వల్ల నా ప్రాణానికి హాని ఉంది అని అమ్మాయి అంటే దానికి ఆయన రెస్పాన్స్ ఏంటంటే హాని లేదు అని చెప్పడం కోసం ఆయన వచ్చి తుపాకీ సరెండర్ చేశాడు. పంచె అవన్నీ కూడా కట్టుకొని వచ్చి మొదటిసారి. అప్పుడు పవన్ ఇంకా ఇంతగా మీడియాతో ఇంటరాక్షన్, పబ్లిక్ లైఫ్ అది లేదు. ప్రజారాజ్యం అప్పుడప్పుడు ఏర్పడుతున్న దశ, ఇంకా ఏర్పడుతున్న తొలి దశ అది. అప్పుడే ఆయన కామన్ మ్యాన్ ఫోర్స్ ఇదేదో పెడతానని ప్రకటించి అవన్నీ జరిగింది అనేది ఒకటే. ఇప్పుడు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ను పాపం తెలుగుదేశం తరఫు ఇప్పుడంటే దూరంగా ఉన్నాడు. కొడాలి నాని మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ విషయమే తెస్తూ ఉంటాడు. వంశీ కానీ అన్యాయం చేశారు ఇదంతా. ఇప్పుడు లోకేష్ బాబు అదే పనికి వస్తున్నాడంటే అక్కడ ఈ ఫ్యాక్ట్ కూడా వాళ్ళు తెస్తూ ఉంటారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఛానల్ అమ్మాయి అడిగింది అనమాట, ఏమంటే ఇవన్నీ కుటుంబాల్లో చాలా ఉంటాయండి, అవి మనం మనసులో పెట్టుకోవాలి, కానీ వాటన్నిటి గురించి మనం ఎక్కువగా రభస చేసుకోకూడదు అని ఆయన అన్నాడు. ప్రతి కుటుంబంలోనే ఉంటారు సార్. ఎవరెవరికి ఏమున్నాయి, కలతలు ఏమున్నాయి, కష్టాలు ఏమున్నాయి అనేది వేరే రాజకీయాలతో కలిసి వాటిని తీసుకొచ్చి కలగాపులగం చేయకూడదు. వాళ్ళు సమయమైనా పాటించాలి, వీళ్ళు కూడా పాటించాలి. ముఖ్యంగా పెద్ద ఆయన కాబట్టి మామూలు అయ్యా అనే మాట్లాడుతుంటారు కదా, మరి ఎందుకు వాళ్ళు ఎందుకండి ఆ ముగ్గురు ఇద్దరు ఎప్పుడు ఇదేనా ఇంకా చర్చ? అవును, తెలుగు రాష్ట్రాలకు ఇంకా వేరే ఏం లేదా? నేనైతే ఏమాత్రం యాక్సెప్ట్ చేయను ధోరణి. సరే ఏంటి 100 రోజుల హామీలు అమలు చేస్తానని రేవంత్ మాట తప్పారని కేటీఆర్ అస్త్రం అంటే సీరియస్గా ఉన్నారు కదా కేటీఆర్, కేసీఆర్ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, బాబు ఒక్కటి కూడా